వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు స్వీట్ ఐటెం పూర్ణం పొంగనాలు అయితే చేసుకుందాము. 1 కప్ శనగపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని 1 కప్కి 1.5 కప్ వరకు అయితే వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్ అయిపోయిన శనగపప్పుని తీసుకొని మనం స్పూన్తో స్మాష్ చేసుకోవాలి. స్పూన్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ఇది మొత్తం ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలో 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను నేను. మీ స్వీట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 వేసుకోవచ్చు, 1 కన్నా కొంచెం కూడా వేసుకోవచ్చు. మనం ఒక 5 to 10 మినిట్స్ కంటిన్యూస్ తిప్పుతూ ఉంటే థిక్ అవుతుంది అండ్ ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో మనకి ఇంకా రెడీ అయిపోయినట్టు. అప్పుడు మన ఫ్లేవర్కి తగ్గట్టు ఇలాచీ పౌడరు, కావాలంటే గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు, లేదు అంటే అది పూర్తిగా ఆప్షనల్. తర్వాత మనం ఈలోపు దోసపిండిలో సాల్ట్ అది వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఈ పూర్ణం పిండి మనకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆరిపోయిన తర్వాత మనకు కావాల్సిన సైజు ఉండలు అయితే చేసుకోవాలి. వన్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు పొంగనాలు ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడైతే నెయ్యి యూస్ చేస్తున్నాను. మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదానికంటే ఇలా అయితే మనం కొంచెం క్వాంటిటీ నెయ్యి ఆర్ ఆయిల్తో అయితే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇది ఎలా వేసుకున్నా వచ్చేస్తుంది. అదే మనం ఫుల్ ఆయిల్ వేస్తే కనుక మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, అలా అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ ఇలా అయితే మనం ఇన్స్టెంట్గా కూడా అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసేయచ్చు. కిడ్స్ కూడా ఇలా ఈజీగా పెట్టచ్చు. అండ్ మనం ప్రోటీన్ ఉంటుంది అండ్ బెల్లం ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా స్నాక్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ అలా వేడికి ఫ్రై అయితే కనుక పూర్ణం పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇంక ఈ పొంగనాల్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.